నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ రక్షణ కవచంగా కేసీఆర్, బీఆర్ఎస్ లేకుంటే ఏం జరుగుతుందో మరోసారి సుస్పష్టమైంది. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదన్న ధైర్యంతో సమైక్య రాష్ట్రం నాటి జలకుట్రలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. పోలవరం బడకచెర్ల కుట్రలు భగ్నమైన బుద్ధి మార్చుకొని పక్క రాష్ట్ర పాలకులు నయా నీళ్ల దోపిడీ పన్నాగాలను తెరపైకి తెచ్చారు. ఒకవైపు పోలవరం ద్వారా గోదావరి జలాల దోపిడీని మరింత పెంచుకుంటూనే మరోవైపు కృష్ణానీటిలో తెలంగాణ వాటాను మరింత కబలించే కుతంత్రానికి తెగబడుతున్నారు. ఆంధ్రబాబు కుట్రలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతున్నాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. మా నీళ్లు మాకేనని మరోమారు ఉద్యమ పోరు శంఖం పూరించారు. చంద్రబాబు జలదోపిడీ, కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను బద్దలు కొట్టేందుకు పాంచజన్యం పూరించి జల పోరాట గాంధీవాని ఎక్కుపెట్టారు. ఇంటి దొంగగా మారిన రేవంత్ బడేభాయికి తన ఓటుకు నోటు కుట్రల గురువు చంద్రబాబుకి జీ హుజూర్ అంటున్నాడు. పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తూ తెలంగాణ జల హక్కులను ఏపీకి పనంగా పెడుతున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కార్ 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం 45 టీఎంసీలు మాత్రమే చాలంటూ కేంద్ర సర్కార్ ముందు మోకరిల్లింది. ఆఖరికి తమ సొంత జిల్లాల ప్రయోజనాలను పట్టించుకొని దౌర్భాగ్యపు స్థితిలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దగోజితనంతో మోదీ ముందు దెబరిస్తున్నారు. తెలంగాణ ఆత్మలేనుడు పాలకుడైతే రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోతుందో మరోమారు నిరూపించారు. అందుకే మరోమారు రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో గులాబీ దళపతి శక్తులన్నిటినీ కూడగడుతున్నారు. తెలంగాణ హక్కుల జోలికొచ్చినోళ్లను తరిమి తరిమి కొట్టేలా తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ పోరు గర్జన చేయనున్నారు. ముఖం మీద కాంట్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటుందో తెలుసా? రాజ్యం లాక్కుంటే వస్తదేమో, రాజసం బై బర్త్ రావాలి. గులాబీ దళపతి కేసీఆర్ కూడా సేమ్ టు సేమ్. నడి రోడ్డు మీదున్న, సింహాసనం మీదున్న రాజు రాజే. ఎందుకంటే ఆయనొక ఉద్యమ వీరుడు, అగ్గి బరాటా, రాష్ట్ర సాధకుడు, జనరంజక పాలకుడు. బక్క ప్రాణమే కావచ్చు, కానీ గర్జిస్తే బాహుబలే. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. చరిత్ర గతిని మలుపు తిప్పిన మేరు పర్వతం. అలాంటి వ్యక్తి మళ్లీ తెలంగాణకు రక్షణ కవచంలా నిలబడుతున్నాడు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, స్వరాష్ట్ర పాలకుడిగా కావచ్చు, తాను తీసుకున్న నిర్ణయాలతో ఎలాగైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారో అలాంటి ఉద్యమాన్ని మళ్లీ నిర్మించనున్నారు. మన నీళ్లు మనకేనని నిర్ణయించనున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో శక్తులన్నింటినీ కూడగడుతున్నారు. తెలంగాణ హక్కుల జోలికొచ్చినోళ్లను తరిమి తరిమి కొట్టేలా తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ పోరు గర్జన చేయనున్నారు. కేసీఆర్ తెలంగాణకు దశాబ్దాల గోసను తప్పించిన కారణ జన్ముడు. స్వరాష్ట్ర స్వప్నం కోసం పదవులకే కాదు, ప్రాణాలను లెక్క చేయని పోరాట ధీరుడు. అహింసే ఆయుధంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసిన ధన్యజీవి. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం మీద కొందరు నోటుకొచ్చినట్టు మొరుగుతుండొచ్చు. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామంటూ కూతలు కొయ్యొచ్చు. కానీ కేసీఆర్ ఉనికి లేకుండా చేయటమంటే తెలంగాణ ఉనికి లేకుండా చేయటమే. తెలంగాణ, కేసీఆర్ రెండు వేరువేరు ఎట్లా అవుతాయి? కానే కాదు.
కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్ జపం చేయకుండా తెలంగాణ ఉండలేదు. కొన్నేళ్ల కలగా మారిన స్వరాష్ట్రం కేసీఆర్ లేకుండా సాధ్యమయ్యేదా? రాష్ట్రంలో చిన్నపిల్లాడి నుంచి పండు ముసలివారిని ఎవరినడిగినా చెప్పేది ఇదే మాట. కేసీఆర్ జాతి గర్వించే ఉద్యమకారుడే కాదు, దేశం మెచ్చిన పాలకుడు. 10 ఏళ్ల పాటు సమగ్ర అభివృద్ధి పథకంలో నడిపిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒకెత్తైతే సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు మరో చరిత్ర. అలాంటి చరిత్రనే మళ్లీ తిరగరాయబోతున్నారు. మరో నీటి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. మరో జలదోపిడి కుట్ర ఇది. తెలంగాణను తెరలపడేసే తెంపరితనం ఇది. గురువు చేస్తున్న గూడు పుటానిని గుంపు మేస్త్రి చూసి చూడనట్లు వదిలేస్తున్న పాపం తెలంగాణ అనుభవిస్తుంది. ఏపీ ఎత్తుగడకు రేవంత్ తన వంతు సాయం చేస్తున్నాడు. మన నీళ్లను తరలించుకుపోతూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదేమి లెక్క అని చంద్రబాబును నిలదీయడం లేదు. మన నీటి హక్కులకు గండి కొడుతూ గోదావరి జలాలను బాబు సర్కార్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణను ఎండబెట్టే కుట్రకు పథక రచన చేస్తున్నారు. అందుకే ఉద్యమ సింహం మరోసారి గర్జిస్తుంది. నల్లమల సాగర్ కు నీళ్లను మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే ఇవన్నీ ముసుగులే. మన జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ ఎపిసోడ్లే. టీబీఎల్పీ ప్రాజెక్టు స్వరూపం. ఈ మేరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించింది. ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, పీపీఏ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కోబేసిన్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడమే ఏకైక లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతుందా? ఈ హడావిడి చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకుముందు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీళ్ళని కేసీఆర్ గారు కొట్లాడి దాని మీద నికర నీరు జలాలు తీసుకుంటే వాళ్ళు కుట్ర చేస్తుంటే ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, నాయకులకు కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ, మా నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. వీళ్ళంతా ఇరిగేషన్ మంత్రి. మళ్ళీ వీళ్ళంతా ఏంటి నిద్రపోతున్నారా లేకపోతే ఇంకా ఇది చేస్తున్నారా? అన్ని నీళ్లు అంటే సిరిసగానికి 90 నీళ్ళకి 45 టీఎంసీలకి సిరిసగం తేడా. అన్ని నీళ్ళని వాళ్ళు అక్రమంగా కుట్ర చేసి వాళ్ళు లోపాయికారికంగా వాళ్ళు మాట్లాడుకొని నీటి దోపిడీ జరుగుతుంటే వీళ్ళని ఏమిటికి ఎన్నుకున్నట్టు మనము? ఎందుకు ఈ పరిపాలన? రైతులు కన్నగోస తీసి నీళ్ళ కోసం తీసుకుపోతుంటే ఆ నీళ్ళనే దోపిడీ చేపించి పక్క వాళ్ళకి ఇప్పటికే నాగార్జున సాగర్ నీళ్ళు మొత్తం వాళ్ళకే పోయినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి వాటా కూడా ఎండబెడుతున్నారు. కొద్ది రోజుల్లో వీళ్ళే ఇదే పద్ధతిలో ఉంటే మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పూర్తిగా ఎడారయ్యే ప్రాంతం ప్రమాదం ఉంటుంది. సోమశిల నుంచి కావేరీకి జీసీ అంటే గోదావరి కావేరీ రివర్ లింక్ ప్రాజెక్టులో మొత్తంగా 148 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించాలనేదే కేంద్రం కోరిక. అందులో భాగంగానే ఎన్పీపీ అంటే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కింద ఈ లింకును ప్రతిపాదించింది. అమలు కోసం దశాబ్దాలుగా యత్నిస్తోంది. కోబేసిన్ రాష్ట్రాల అభ్యంతరాలు, ఇతరత్ర సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ లింకు ముందుకు సాగడం లేదు. కానీ ప్రస్తుతం ఏపీ చేపట్టిన PNLA ద్వారా ఆ కలను సాకారం చేసుకునే అవకాశం ఉన్నదని కేంద్రం సైతం భావిస్తోంది. ఇదే అదునుగా ఏపీ కూడా లింక్ ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బనకచెర్ల పేరు మార్చి నల్లమల సాగర్ అని నీటి కేటాయింపులన్నీ నీళ్ళని పోలవరం తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమిటికి ఎన్నుకున్నట్టు మమ్మల్ని? ఏమిటికి ఈ దద్దమ్మలు ఆ పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడేది ఉందా, చేసేది ఉందా? అంతేగాని నీటి కేటాయింపులు కూడా తరలించిపోతుంటే మీకు ఏమాత్రం సోయి లేదా? గవర్నమెంట్కి సోయి లేదా? మీ ఎంపీలు ఇక్కడ పోయినటువంటి బీజేపీ ఎంపీలకు సోయి లేదా? ప్రతిదీ నీళ్ళ కేటాయింపులు ఆ ఎత్తున దోసుకుపోతుంటే తెలంగాణకు వచ్చే వాటాని ఏమని అడుగుతున్నామా? ఆ వాటా ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. ఈ వాటా కూడా రాకుండా అదనంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రతి మినిస్టర్ సెంట్రల్ ఏపీకి వచ్చిపోతున్నారు. వచ్చినప్పుడల్లా కోట్లు ఇస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం సాయం చేస్తున్నాడు ఏపీకి. మరి మీరేం తెచ్చారు? సెంట్రల్ కేసీఆర్ గారు రేపు పొద్దున్నే సింహగర్జన చేయబోతున్నాడు. నీటి మీద, నీళ్ళ కేటాయింపుల మీద చాలా ఖచ్చితంగా పోరాడదామని అందరం కొట్లాడదాం. ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో కొట్లాడదాం. తప్పకుండా కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి బుద్ధి వచ్చేలా మేము తయారవుతాం. ఈ తతంగమంతా చూస్తుంటే గోదావరి జలాల తరలింపే లక్ష్యంగా కనిపిస్తోంది. నిజానికి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే తరలిస్తోంది. తద్వారా పెన్నా రివర్ పై ఉన్న 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిల రిజర్వాయర్ కు ఏటా మళ్లిస్తోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్టుగా తరలించేస్తోంది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరుకు, అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దుల్లో పూండి రిజర్వాయర్ కు, ఆపై కావేరీ గ్రాండ్ అనీకట్ కు జలాలను తరలించవచ్చు. ప్రస్తుతం చెన్నైకి తాగునీటిని ఇలాగే తీసుకెళ్తున్నారు. అయితే మొత్తంగా బొల్లాపల్లి నుంచి సోమశిల లింకు ఒక్కటి చేపడితే గోదావరి కావేరీ అనుసంధానం పూర్తయినట్టే లెక్క. ఆ దిశగా ఏపీ ఇప్పటికే ప్రతిపాదనలను చేస్తుండడం, కేంద్రం అందుకు సరే అన్నట్టుగా వ్యవహరించడం చూస్తుంటే గోదావరి జలాల మళ్లింపే అసలు లక్ష్యమని తేటతెల్లమవుతోంది. కాళేశ్వరాన్ని అడ్డు తొలగించి గోదావరి జలాలను ఏపీకి దారదత్తం చేసే కుట్రలు ఇప్పుడు అమలవుతున్నాయి. చంద్రబాబు కుట్రల వెనుక అటు కేంద్రంలోని మోదీ స్వార్థ ప్రయోజనాలు కూడా దాగున్నాయి. తెలంగాణ జలాలను ఏపీ మీదుగా తమిళనాడుకు తరలించేందుకు ముగ్గురు మిత్రులు ముప్పెట దాడి చేస్తున్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కై తెలంగాణ నీటి వాటాను దోచుకెళ్లేందుకు పథక రచన చేస్తున్నారు.
మరి తెలంగాణ నీటి హక్కులకు శాశ్వత విఘాతం జరుగుతున్న కుట్రలు అమలవుతున్నా గుంపు మేస్త్రి సినిమా చూసినట్టు చూస్తున్నాడు. తెలంగాణ స్వరాష్ట్రమైన తొలినాళ్లలోనే ఓటుకు నోటు కుట్రలు అమలు చేసిన ద్రోహులు చంద్రబాబు, రేవంత్. నాడు చంద్రబాబు ఏజెంట్గా రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రల్లో భాగమైన రేవంత్ నేడు రాష్ట్రానికి భవిష్యత్తే లేకుండా చేసే కుతంత్రంలో కీలకంగా మారాడు. నాటి ఓటుకు నోటు కుతంత్రాలంతా మళ్లీ ఏకమై రాష్ట్రంలో జలదోపిడీ కుట్రలకు తెరతీశారు. రేవంత్ కుట్ర వ్యూహంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా భాగమై చేస్తున్నారు. మొత్తంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, పొరుగున టీడీపీ మూకుమ్మడి కుట్రలతో తెలంగాణపై జల కుట్రల ఖడ్గం వేలాడుతోంది. నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు సర్కార్ తెలంగాణ మెడపై కత్తిపెట్టింది. గోదావరి, కృష్ణా జలాల దోపిడీకి బాబు పథకరచన చేస్తే మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తెలంగాణ నీటి హక్కులు కాలరాసే ఈ కుట్రలకు రేవంత్ సర్కార్ సహకరిస్తోంది. అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని సిడబ్ల్యూసీ చెబితే మిగులు జలాల ఆధారంగా ఏపీ తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్ కోసం కేంద్రం అనుమతివ్వడం సందేహాలకు తావిస్తోంది. అటు కావేరీ అనుసంధానం కోసం చూస్తున్న కేంద్రం ఇదే అదునుగా బాబుతో కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది. గోదావరి జలాల పేరుతో పనిలో పనిగా తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని రేవంత్ చిన్న చూపు చూస్తున్నాడు. ఈ పాపాన్ని ఎవరు మోయాలి? తెలంగాణ హక్కులకు నీటి పట్టించుకోవడం లేదు. ఈ శాపం ఎవరి మెడకు చుట్టుకోవాలి?
చిన్న తప్పు చేసినా తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టేనన్న సోయి లేదా రేవంత్కు? తెలంగాణ గుండెల్లో గుణబందింపుతూ ఇంతటి దుర్మార్గానికి ఎందుకు తెగబడుతున్నాడు? అసలు తెలంగాణ ఆత్మ లేని రేవంత్ తన గురువు అడగడమే ఆలస్యం, బంగారు పల్లెల్లో పెట్టి గోదావరి నీటిని ఎత్తుకుపో అంటూ ఎందుకు వంత పాడుతున్నాడు? ఇది కన్నతల్లికి ద్రోహం చేసినట్టు కాదా? ఈ ద్రోహంపైనే గులాబీ దళపతి గర్జిస్తున్నారు. మరో ఉద్యమాన్ని ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.